దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మార్చ్ 26వ తేదీ లేఖన భాగము లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుండి 16 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 13వ వచనము. యేసు ప్రభువారు చేయి చాపి నాకిష్టమే, నువ్వు శుద్ధుడి కమ్మని చెప్పెను. వెంటనే అతడు శుద్ధుడాయను. ఇక్కడ కుష్ఠరోగి బాగుపడటం గురించి, స్వస్థపరచటం గురించి తెలియచేస్తున్నాడు. యేసు ప్రభువారు ప్రతి సమయములో మానవుడికి సహాయము చేయటానికి తన హస్తమును చాపుతాడు, బాగు చేస్తాడు. కుష్ఠరోగి మరి ఆ వ్యాధి వచ్చినప్పుడు ఊరు బయటికి అతన్ని వెలివేస్తారు. అరణ్యములో ఉంటాడు, ఒంటరిగా జీవితం. యేసు ప్రభువారు మరి ఆ యొక్క సమయంలో పలానా చోటుకు వస్తున్నాడని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలపడి మొక్కి, నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవా? నేను అవును, నాకు ఇష్టమే. అవునండి, దేవుడు మన బాగుపడటం ఇష్టమేనంటే అవును ఇష్టమే. అయితే చాలా మంది బాగుపడపోవటానికి కారణం ఏంటంటే, ఈ కుష్ఠరోగిలాగా ఆయన యొద్దకు రారు, యేసు ప్రభు దగ్గరికి రారు, అలాగని ఆయన మొక్కరు, ఆయన్ని సేవించరు. ఇలా చేయకుండా మరి మాకు స్వస్థతలు అద్భుతాలు ఆయనే చేసుకోవాలి అంట. ఎప్పుడు కూడా బైబిల్ ఏం చెప్తుంది అంటే, మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడు మానవ ప్రయత్నం చేస్తామో, అప్పుడే దేవుడు తన కృపను కుమ్మరిస్తాడు. మనము కన్నీళ్లతో విత్తితే దేవుడు సంతోషమైన పంటని ఇస్తాడు. 126వ కీర్తనలో. అంటే విత్తనానికి ముందుగా పొలాన్ని శుభ్రం చేసుకొని విత్తనాన్ని విత్తాలి కదా. మనము చేయాల్సిన పని మనం చేయకుండా దేవుడు నాకు చేయలేదు అనకూడదు. విశ్వాసం అనేది, అడగటం అనేది మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మనం బాగుపడటం కోసమే. సహజంగా దేవాతి దేవుడు ఇలాపవాక్యములు 3వ అధ్యాయం 33వ వచనములో రాయబడిన మాట, హృదయపూర్వకముగా నేను నరులకు మరి విచారమైనను దుఃఖమైనను కలగ చేయను. ఆయన మేలే చేయాలంటాడు. అపొస్తలుల కార్యం 10:38లో ఆయన మేలు చేయుచు అనేక మందిని బాగు చేస్తున్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. మేలు చేయడానికి ఆయన మరి వాక్యము ద్వారా మీ మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆయన్ని మనం అడగాలి. అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 10వ వచనములో మరి భయపడకము. పేతురు భయపడ్డాడు. అంటే సహజంగా ప్రతి మానవుడికి భయం అనేది కలుగుతుందండి. భయం అనేది కలుగుతుంది ప్రతి మానవుడికి. యాయీరు వచ్చి మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయీరు గారు వచ్చి ప్రభు పాదాల మీద పడి, నా కుమార్తె, నా చిన్న కుమార్తె చనిపోవటానికి సిద్ధముగా ఉన్నది, మీరు వచ్చి బాగు చేయండి, బ్రతికించండి అడుగుతున్నప్పుడు మరి వెంటనే 35వ వచనములో మరి ఇంటి దగ్గర నుంచి కొంతమంది మనుషులు వచ్చి, ఇక బోధకుడిని శ్రమపరచవద్దు, నీ కుమార్తె చనిపోయినది. అప్పుడు 36వ వచనములో ఏం తెలియజేస్తున్నాడు యేసు ప్రభువారు అంటే, మనుషుల మాట లక్ష్య పెట్టకూడదు, వారి మాటలు లక్ష్య పెట్టకూడదు. మనుషులు మాట మనం లక్ష్య పెట్టకుండా బైబిల్ చెప్తుంది, భయపడకము. యాయీరుతో యేసు ప్రభు చెప్తున్నమాట, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. మరి చనిపోయినప్పుడు కూడా ఏమంటారంటే, మనుషుల మాట కాదు, నీకు ఇక జరగదు అనుకున్నా కానీ దేవుని యందు నమ్మకం ఉంచు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ వెంట ఆయన వస్తాడు. నువ్వు భయపడకుండా నమ్మకం ఉంచితే నీ వెంట వస్తాడు, లేకపోతే రాలేడు. వద్దులే ప్రభా, నేను వెళ్ళి నా కుమార్తెను సమాధి చేసుకుంటానంటే ఆయన సహాయం చేయలేడు. నమ్మితే నీ వెంట వస్తాడు, హల్లెలూయా, బాగు చేస్తాడు. సహజంగా భయాలలోంచి నువ్వు విడుదల పొందాలి అంటే నీకు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటో తెలిసిన, కీర్తన గ్రంథము మరి 34వ అధ్యాయము 4వ చరణంలో ఓ చక్కని మాట రాయబడింది. యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన ఉత్తరమిచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. హల్లెలూయా, ఎంత గొప్ప వాగ్దానం అండి. భయములో నుంచి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు దేవుని యొద్ద విచారణ చేయాలి. ఆయన ఆలోచన కొరకు ఎదురు చూడాలి. మరి 73వ కీర్తన 24వ చరణంలో నువ్వు ఆలోచన చేత నడిపిస్తాడు. దేవుడు ఆలోచన ప్రకారం నడిస్తే ఖచ్చితంగా సహాయము చేస్తాడు. దయచేసి భయపడవద్దు,
మరి యాయిరు తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. నమ్మకం ద్వారా. అవును, మనం నమ్ముదాం. మరి నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. చివరిగా ఆజ్ఞ మరి 5వ వచనం చూస్తే, మరి పేతురు గారు రాత్రంతా వలలు వేసినను చేపలు పడలేదు. కానీ దేవుడు అంటాడు, ప్రభు అంటాడు, మరి ధోనిను లోతుగా నడిపించి వలలు వేయము. ప్రభా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కానీ నీ మాట చొప్పున ఇప్పుడు వలలు వేస్తానని చెప్పినప్పుడు, మరి ఆయన మాట ఎప్పుడు వచ్చింది? పేతురు గారు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ 2 ధోనిలు ఉన్నాయి. పేతురు ధోనిలో మరి యేసు ప్రభువారు కూర్చున్నాడు. ప్రభా, నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాను, నాకు చేపలు పడలేదు, నేను అలసిపోయి ఉన్నాను, టైర్డ్ అయిపోయినాను, ఇంటికి వెళ్ళాలి, నువ్వు ఆ పక్క ధోనిలో కూర్చోయ్యా అని అనలేదు. కష్టమైన శ్రమైన మరి ధోనిలో కూర్చోబెట్టుకున్నాడు. వాక్యం అంతా విన్నాడండి. వాక్యం విన్న తర్వాత దేవుడు ప్రజలతో వాక్యం చెప్పాడు. మరి పేతురికి నీ వలలు వేయమని చెప్పాడు, లోతుగా నడిపించి. అంటే ఆయన కొరకు ఎదురు చూస్తూ మరి ఆయన మాట వింటూ ఉంటే ఆయన నోటిలో నుంచి నీకంటూ ఒక మాట వచ్చింది. ఆ మాట ప్రకారం చేసినప్పుడు వెంటనే దేవుడి మాట రాదండి. దేవుడి మాట వెంటనే రాదు. వెయిట్ చేయాలి. కొద్దిసేపు మనం వెయిట్ చేయాలి. ప్రార్థనలో కూడా వెయిట్ చేయాలి. ఆమెను అనకుండా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే దేవుని యొక్క మాట వస్తుంది. వచ్చినప్పుడు ఆ మాట ప్రకారం చేస్తే విస్తారమైన చేప అంటే దేవుడు మనకు సహాయము చేస్తాడు. అంటే బైబిల్లో రాయబడింది, చాలా మంది మేము చేసేదంతా ఫెయిల్ అయిపోతుంది, బూడిదైపోతుంది, అది ఏది కూడా కలిసి రావట్లేదు అంటారు. బాగా గమనించండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయములో 2వ వచనం, నీ ధర్మశాస్త్రం ప్రకారం, బాగా గమనించండి, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటే మరి 3వ చరణంలో ఉంటది, మరి అక్కడ నీటి కాలంలో యోరను నాటబడే చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు మరి చెట్టు వలె ఉంటూ అతడు చేయనిదంతయో సఫలం. వాక్య ప్రకారం నడుచుకుంటే మనం సఫలం అవుతాం. వాక్య ప్రకారం నడుచుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడా. ఈ జీవవాక్యం, నీ వాక్యంలో జీవం ఉంది, శక్తి ఉంది నాయన. నువ్వు మాకు మేలు చేయటానికే చేయి చాపుతావు నాయన. మాకు కలిగిన భయములన్నింటిలో నుంచి విడుదలిస్తావు తండ్రి. అయ్యా తండ్రి దేవా, నీ మాట చొప్పున మేము చేయనట్లుగా సహాయము చేయమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.